శాంతి. ఈరోజు మురళి డేట్ 26/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది, టిక్ టిక్ అని గడుస్తూనే ఉంటుంది. ఇందులో ఒకరి పాత్ర మరొకరితో కలవదు. దీన్ని యథార్థంగా అర్థం చేసుకుని సదా హర్షితంగా ఉండాలి. ప్రశ్న: ఏ యుక్తి ద్వారా మీరు భగవంతుడు వచ్చేశారు అని నిరూపించి చెప్పగలుగుతారు? జవాబు: ఎవరితోనూ కూడా భగవంతుడు వచ్చేశారు అని డైరెక్ట్గా చెప్పకండి. అలా చెప్తే మనుషులు అపహాస్యం చేస్తారు, విమర్శిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో తమను తాము భగవంతునిగా పిలుచుకునేవారు ఎందరో ఉన్నారు. అందుకే మీరు యుక్తితో మొదట ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. వారికి ఇలా చెప్పండి: ఒకరు హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఇలా చెప్పినట్లయితే అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. సృష్టి అయితే ఇదే. అర్థం చేయించేందుకు తండ్రి కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మూలవతనంలోనైతే అర్థం చేయించటం జరగదు, స్థూలవతనంలోనే అర్థం చేయించటం జరుగుతుంది. పిల్లలందరూ పతితులుగా ఉన్నారని, ఎందుకు పనికి రాకుండా ఉన్నారని తండ్రికి తెలుసు. ఈ ప్రపంచంలో అంతా దుఃఖమే దుఃఖం ఉంది. ఇప్పుడు మీరు విషయ సాగరంలో పడి ఉన్నారని తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి మీరు క్షీరసాగరంలో ఉండేవారు. విష్ణుపురిని క్షీరసాగరము అని అంటారు. ఇప్పుడు క్షీరసాగరం అయితే ఇక్కడ లభించదు. కావున ఒక్క సరస్సును తయారు చేశారు. ఆ ప్రపంచంలోనైతే పాల నదులు ప్రవహించేవని అంటారు. అక్కడి గోవులు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి, ప్రసిద్ధమైనవి. ఇక్కడైతే మనుషులు కూడా రోగగ్రస్తులుగా అవుతారు. అక్కడైతే గోవులు కూడా ఎప్పుడూ రోగగ్రస్తంగా అవ్వవు. అవి ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జంతువులు మొదలైనవేవి రోగగ్రస్తంగా అవ్వవు. ఇక్కడికి మరియు అక్కడికి ఎంతో తేడా ఉంది. ఈ విషయాలను తండ్రే వచ్చి తెలియజేస్తారు. ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగం యుగమని, ఈ సమయంలోనే తండ్రి వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తారు అని మీకు తెలుసు. తండ్రి అంటారు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కొందరు అల్లా అని, కొందరు గాడ్ అని, కొందరు భగవంతుడు అని పిలుస్తారు. నాకు ఎన్నో పేర్లను పెట్టేశారు, మంచివి చెడ్డవి. ఏ పేర్లు తోస్తే ఆ పేర్లు పెట్టేశారు. బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచం ఇది అర్థం చేసుకోలేదు. ఎవరైతే 5000 సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. అందుకే కోట్లాది మందిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఏ ఒక్కరో అన్న గాయనం ఉంది. నేను ఎవరిని, ఎలా ఉన్నాను, పిల్లలకు ఏమి నేర్పిస్తాను అనేది పిల్లలైన మీకు తెలుసు. దీనిని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మనమేమీ సాకారుని ద్వారా చదువుకోవటం లేదని కూడా మీకు తెలుసు. నిరాకారుడు చదివిస్తున్నారు. మనుషులు తప్పకుండా తికమక పడతారు. నిరాకారుడైతే పైనే ఉంటారు. మరి వారు ఎలా చదివిస్తారు అని తికమక పడతారు. నిరాకార ఆత్మలైన మీరు కూడా పైనే ఉంటారు. తర్వాత ఈ సింహాసనం పైకి వస్తారు. ఈ సింహాసనము వినాశి. ఆత్మ అయితే అకాల్ అంటే అమరము. ఆత్మ ఎప్పుడూ మృత్యువును పొందదు. శరీరం మృత్యు పొందుతుంది. ఇది చైతన్యమైన సింహాసనం. అమృత్సర్లో కూడా అకాల సింహాసనం ఉంది కదా, అది చెక్కతో తయారు చేయబడిన సింహాసనం. పాపం వారికి అకాల్ అయినది ఆత్మ అని, దానిని కాలుడు ఎప్పటికీ కబలించలేడని తెలియదు.
అకాల మూర్తి అయిన ఆత్మ ఒక్క శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. దానికి కూడా రథమైతే కావాలి కదా. నిరాకారుడైన తండ్రి కూడా తప్పకుండా మనుషు రథం కావాలి. ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరుడు, జ్ఞానేశ్వరుడు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ అన్న పేరైతే ఎంతోమందికి ఉంది. స్వయాన్ని ఈశ్వరునిగా భావిస్తారు కదా. భక్తిలోని శాస్త్రాలను, విషయాలను వినిపిస్తారు. జ్ఞానేశ్వర్ అన్న పేరును పెట్టుకుంటారు. అనగా జ్ఞానాన్ని ఇచ్చే ఈశ్వరుడు. వారు జ్ఞానేశ్వరుడే. వారినే గాడ్ ఫాదర్ అని అంటారు. ఇక్కడైతే ఎంతోమంది భగవంతులు అయిపోయారు. ఎప్పుడైతే అతి గ్లాని జరుగుతుందో, చాలా నిరుపేదలుగా అవుతారో, దుఃఖితులుగా అవుతారో అప్పుడే తండ్రి వస్తారు. తండ్రిని పేదల పాలిటి పెన్నిది అని అంటారు. చివరికి పేదల పాలిటి పెన్నిది అయిన తండ్రి వచ్చే రోజు వస్తుంది. తండ్రి వచ్చి స్వర్గస్థాపనను చేస్తారని పిల్లలకు కూడా తెలుసు. అక్కడైతే అపారమైన ధనం ఉంటుంది. అక్కడ ధనం ఎప్పుడూ లెక్కించబడదు. ఇక్కడైతే ఇన్ని కోట్లు ఖర్చయ్యాయి అని లెక్క వేస్తూ ఉంటారు. అక్కడ అసలు లెక్క పెట్టే ప్రసక్తే ఉండదు. అపారమైన ధనం ఉంటుంది. బాబా మనల్ని మన ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. పిల్లలు తమ ఇంటిని మర్చిపోయారు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. దీనిని రాత్రి అని అంటారు. భగవంతుడిని వెతుకుతూనే ఉంటారు. కానీ భగవంతుడు ఎవరికీ లభించరు. ఇప్పుడు భగవంతుడు వచ్చి ఉన్నారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. నిశ్చయం కూడా ఉంది. అలా అని అందరికీ పక్కా నిశ్చయం ఉందని కాదు. ఏదో ఒక సమయంలో మాయ మరిపింపచేస్తుంది. అందుకే తండ్రి అంటారు, ఆశ్చర్యం కలిగించేలా నన్ను చూస్తారు, నాకు చెందిన వారిగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు. అయినా కానీ అహో మాయా, నీవు ఎంత శక్తివంతమైన దానివి, ఇంత చేశాక కూడా నీవు వారిని పారిపోయేలా చేశావు. అలా లెక్కలేనంత మంది పారిపోతారు, విడాకులు ఇచ్చేస్తారు. మరి వారు ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు? చాలా చిన్న స్థాయి జన్మను పొందుతారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష. తండ్రి అందరూ నారాయణులుగా అవుతారు అనైతే అనరు. ఎవరైతే మంచి పురుషార్థాన్ని చేస్తారో వారు పదవి కూడా మంచిది పొందుతారు. మంచి పురుషార్థులు ఎవరు అనేది తండ్రి అర్థం చేసుకుంటారు. వారు ఎవరంటే ఇతరుల చేత కూడా మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే పురుషార్థాన్ని చేయిస్తారు. అనగా తండ్రి పరిచయాన్ని ఇస్తారు. ఈ రోజుల్లో అపోజిషన్లో ఎంతోమంది మనుషులు తమను తామే భగవంతునిగా పిలుచుకుంటున్నారు. మిమ్మల్ని అబలలుగా భావిస్తారు. భగవంతుడు వచ్చి ఉన్నారని ఇప్పుడు వారికి ఎలా అర్థం చేయించాలి? ఎవరికైనా భగవంతుడు వచ్చారని డైరెక్ట్గా చెప్తే వారు ఎప్పటికీ అంగీకరించరు. అందుకే అర్థం చేయించేందుకు యుక్తి కూడా కావాలి. భగవంతుడు వచ్చి ఉన్నారు అని ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదు. వారికి ఎలా అర్థం చేయించాలంటే, మీకు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. ఒకరేమో పారలౌకిక అనంతమైన తండ్రి, ఇంకొకరు హద్దులోని లౌకిక తండ్రి. ఈ విధంగా బాగా పరిచయాన్ని ఇవ్వాలి. తద్వారా వీరు నిజమే చెప్తున్నారు అని వారు అర్థం చేసుకోగలగాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది? ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. ఇంకెవ్వరూ ఈ విధంగా మనుషులకు ఇద్దరు తండ్రులు ఉంటారు అని చెప్పలేరు. మీరు నిరూపించి చెప్తారు. హద్దులోని లౌకిక తండ్రి నుండి హద్దులోని వారసత్వం మరియు పారలౌకిక అనంతమైన తండ్రి నుండి అనంతమైన అనగా కొత్త ప్రపంచపు వారసత్వం లభిస్తుంది. కొత్త ప్రపంచం స్వర్గం. దానిని తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఇస్తారు. ఆ తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు. అంతేకాని మీరు కేవలం భగవంతుడు వచ్చి ఉన్నారు అని చెప్తే వారు ఎప్పుడూ అంగీకరించరు.
ఇంకా విమర్శిస్తారు, విననే వినరు. సత్యుగంలో అర్థం చేయించడం జరగదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి శిక్షణను ఇస్తారో అప్పుడే అర్థం చేయించవలసి ఉంటుంది. సుఖంలో ఎవ్వరూ స్మరించరు, దుఃఖంలో అందరూ స్మరిస్తారు. కావున ఆ పారలౌకిక తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. వారు దుఃఖం నుండి విముక్తులను చేసి మార్గదర్శకునిగా అయి మళ్ళీ మన మధురమైన ఇంటికి తీసుకువెళ్తారు. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. అక్కడికి మనం ఎలా వెళ్తాము ఇది ఎవ్వరికీ తెలియదు. రచయిత లేక రచన యొక్క ఆది మధ్య అంతాలను గురించి వారికి తెలియదు. మనల్ని బాబా నిర్వాణ ధామానికి తీసుకువెళ్ళేందుకు వచ్చారని మీకు తెలుసు. వారు ఆత్మలందరినీ తీసుకువెళ్తారు, ఒక్కరిని కూడా వదలరు. అది ఆత్మల ఇల్లు, ఇది శరీరాలకు ఇల్లు. కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు నిరాకారుడైన తండ్రి. వారిని పరంపిత అని అనటం జరుగుతుంది. పరంపిత అన్న పదం సరైనది మరియు అది మధురమైనది. కేవలం భగవంతుడు ఈశ్వరుడు అని అనటం ద్వారా వారసత్వపు సుగంధం రాదు. మీరు పరంపితను స్మృతి చేస్తారు, కావున వారసత్వం లభిస్తుంది. వారు తండ్రి కదా. సత్యుగం సుఖధామం అని కూడా పిల్లలకు అర్థం చేయించారు. స్వర్గాన్ని శాంతిధామము అని అనరు. ఎక్కడైతే ఆత్మలు ఉంటాయో దానిని శాంతిధామము అని అంటారు. ఈ విషయాన్ని పూర్తిగా పక్కా చేసుకోండి. తండ్రి అంటారు, పిల్లలు మీరు ఈ వేద శాస్త్రాలు మొదలైనవి చదవటం ద్వారా ఎటువంటి ప్రాప్తి కలగదు. భగవంతుణ్ణి పొందేందుకు శాస్త్రాలను చదువుతూ ఉంటారు. కానీ భగవంతుడు అంటారు, నేను ఎవ్వరికి శాస్త్రాలను చదవటం ద్వారా లభించను. మీరు వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయండి అనే నన్ను పిలుస్తారు. ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. స్కూల్లో పిల్లలు చదవకపోతే నీవు రాతి బుద్ధిలా ఉన్నావు అని అంటారు కదా. సత్యుగంలో అలా అన్నారు. పారస్ బుద్ధి కలవారిగా తయారు చేసేవారు ఒక్క అనంతమైన తండ్రి అయిన పరంపితాయే. ఈ సమయంలో మీ బుద్ధి పారసంలా ఉంది, ఎందుకంటే మీరు తండ్రితో పాటు ఉన్నారు. మళ్ళీ సత్యుగంలో ఒక్క జన్మలో కూడా కొంత తేడా తప్పకుండా వస్తుంది. 1250 సంవత్సరాలలో 2 కళలు తగ్గిపోతాయి. క్షణక్షణము 1250 సంవత్సరాలలో కళలు తగ్గుతూ ఉంటాయి. మీ జీవితం ఈ సమయంలో పూర్తిగా పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ సమయంలో మీరు తండ్రి వలె జ్ఞాన సాగరులుగా సుఖశాంతుల సాగరులుగా అవుతారు. అన్ని వారసత్వాలను తీసుకుంటారు. తండ్రి వారసత్వాన్ని ఇవ్వటానికే వస్తారు. మొట్టమొదట మీరు శాంతిధామంలోకి వెళ్తారు, ఆ తర్వాత సుఖధామంలోకి వెళ్తారు. శాంతిధామంలో కేవలం శాంతియే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సుఖధామంలోకి వెళ్తారు. అక్కడ అశాంతి విషయం కొద్దిగా కూడా ఉండదు. మళ్ళీ కిందకు దిగవలసి ఉంటుంది. నిమిషం నిమిషము మీరు దిగటం జరుగుతుంది. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా అవుతూ ఉంటుంది. అందుకే బాబా అన్నారు, 5000 సంవత్సరాలలో ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఉంటాయో లెక్క వేయండి. అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. వీరు పూర్తి లెక్కను చెప్పారు అని భావిస్తారు. లెక్కను యాక్యురేట్గా రాయాలి. అందులో కొద్దిగా కూడా తేడా రాదు. నిమిషము టిక్ టిక్ అని అంటూనే ఉంటుంది. మొత్తం రీల్ అంతా రిపీట్ అవుతుంది. తిరుగుతూ తిరుగుతూ చుట్టుకుంటుంది. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ పెద్ద రీలు చాలా అద్భుతమైనది. దీనిని ఎవ్వరూ కొలవలేరు. మొత్తం ప్రపంచం యొక్క పాత్ర ఏదైతే నడుస్తుందో అది టిక్ టిక్ అని గడుస్తూ ఉంటుంది. ఒక్క క్షణం మరొక క్షణంతో కలవదు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అది హద్దులోని డ్రామా. ఇది
అనంతమైన డ్రామా. ఇది అవినాశి డ్రామా అని ఇంతకు ముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉన్నది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది పూర్వ నిర్ధారితమై ఉన్న డ్రామా. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేక సార్లు క్షణక్షణము ఈ డ్రామా రిపీట్ అవుతూ వచ్చింది. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు. మొట్టమొదట అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు అని తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారికి శివ అన్న ఒక్క పేరే ఉంది. తండ్రి అంటారు, ఎప్పుడైతే అతి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. దీనిని ఘోర కలియుగము అని అంటారు. ఇక్కడ ఎంతో దుఃఖం ఉంది. ఇటువంటి ఘోర కలియుగంలో పవిత్రంగా ఎలా ఉండగలము అని అనేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి పావనంగా తయారు చేసేవారు ఎవ్వరు అన్నది తెలియదు. తండ్రే సంగమంలో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ స్త్రీ పురుషులు ఇరువురు పవిత్రంగా ఉంటారు. ఇక్కడ ఇరువురు అపవిత్రంగా ఉన్నారు. ఇది అపవిత్ర ప్రపంచం, అది పవిత్ర ప్రపంచం. స్వర్గం హెవెన్, ఇది దోజక్ నరకం హెల్. పిల్లలైన మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. అర్థం చేయించటంలో కూడా శ్రమ ఉంది. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. రోజు రోజుకు వృద్ధి జరుగుతూ ఉంటుంది. కావున ఇల్లు కూడా అంత పెద్దది కావాలి. ఎంతోమంది పిల్లలు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి అయితే ఎక్కడికి వెళ్ళరు. ఇంతకు ముందైతే ఎవరు పిలవకుండా కూడా తండ్రి తాముకు తామే వెళ్ళేవారు. ఇప్పుడైతే పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు. చలిలో కూడా రావాల్సి ఉంటుంది. ప్రోగ్రాం తయారు చేయవలసి ఉంటుంది. ఫలానా సమయంలో రండి అని చెప్పాలి. అప్పుడు గుంపుగా రారు. అందరూ కలిసి ఒకే సమయంలోనైతే రాలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ఇల్లును నిర్మిస్తారు. అక్కడైతే ఎన్నో మహళ్ళు లభిస్తాయి. ధనమంతా మట్టిలో కలిసిపోతుందని పిల్లలైన మీకు తెలుసు. చాలామంది గోతులు తవ్వి అందులో పెడతారు. ఆ తర్వాత దొంగలైనా దోచుకుంటారు, లేకపోతే గోతుల్లోనే అలా ఉండిపోతాయి. మళ్ళీ పొలాలు దున్నే సమయంలో ధనం బయటపడుతుంది. ఇప్పుడు వినాశనం జరుగుతుంది. అంతా పూడుకుపోతుంది. మళ్ళీ అక్కడ అంతా కొత్తగా లభిస్తుంది. ఇలాంటి రాజుల కోటలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఎంతో సామాను పూడ్చిపెట్టి ఉంది. పెద్ద పెద్ద వజ్రాలు కూడా బయటపడతాయి. అప్పుడు వేలల్లో లక్షల్లో సంపాదన జరుగుతుంది. అలాగని మీరు స్వర్గంలో ఇలా తవ్వి వజ్రాలు మొదలైనవి తీస్తారని కాదు. అక్కడైతే ప్రతి వస్తువు యొక్క గనులు మొదలైనవన్నీ కొత్తగా నిండి ఉంటాయి. ఇక్కడ బీడు భూములు ఉన్నాయి. వాటిలో శక్తి లేదు. బీజాలు ఏవైతే నాటుతారో వాటిలో అంతటి శక్తి లేదు. చెత్తా చెదారం, అశుద్ధమైన వస్తువులు అన్నీ వేస్తారు. అక్కడైతే అశుద్ధమైన వస్తువు అన్న మాటే ఉండదు. అక్కడ ప్రతిదీ కొత్తదే. స్వర్గ సాక్షాత్కారాలు కూడా కుమార్తెలు చూసి వస్తారు. అక్కడి సౌందర్యమే ప్రకృతి సిద్ధమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిగ్లదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ సమయంలోనే తండ్రి సమానంగా పర్ఫెక్ట్గా అయ్యి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి యొక్క శిక్షలన్నిటినీ స్వయంలో ధారణ చేసి వారు సమానంగా
జ్ఞానసాగర్లుగా, శాంతి సుఖసాగర్లుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బుద్ధిని పారసంగా చేసుకునేందుకు చదువుపై పూర్తి ధ్యాసను ఉంచాలి. నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షను పాస్ అవ్వాలి. వరదానము: నిశ్చిత విజయం యొక్క నశాలో ఉంటూ తండ్రి నుండి పదమాల రెట్లు సహాయాన్ని ప్రాప్తి చేసుకునే మాయాజీత్ భవ. తండ్రి యొక్క పదమాల రెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు మాయాదాడులకు ఛాలెంజ్ చేస్తారు. నీ పని రావటం మరియు మా పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవటం. వారు మాయ యొక్క సింహం రూపాన్ని చీమలా భావిస్తారు, ఎందుకంటే వారికి తెలుసు ఈ మాయా రాజ్యం ఇప్పుడు అంతమయ్యేదే ఉంది. అనేకసార్లు విజయులుగా అయిన విజయీ ఆత్మలైన మా విజయం 100% నిశ్చితం. నిశ్చితము అన్న ఈ నశ తండ్రి నుండి పదమాల రెట్ల సహాయం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది. ఈ నశాతో సహజంగానే మాయాజీతులుగా అవుతారు. స్లోగన్: సంకల్ప శక్తిని జమ చేసుకుని స్వయం కొరకు మరియు విశ్వం కొరకు దానిని ప్రయోగం చేయండి. అచ్చా, ఓం శాంతి.